ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సుమారు 20-25 సంవత్సరాలుగా ఈ మానవ సేవ ధర్మ నిర్వహణలో మీ బాధ్యత మీరు వివిధ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారంటే అది మన దేశానికి గౌరవం. మన సంస్కృతిని ఇక్కడ ప్రతిబింబిస్తూ తెలుగుదేశం యొక్క విధానాలను, మైత్రిని, స్నేహాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని సమాజంలో ప్రచారం చేస్తున్నటువంటి సౌశీల్యతతో ఉన్న సౌజన్యమూర్తులు మీ వాడిగా, మీ తెలుగువాడిగా నేను రాకుండా ఉండలేకపోయాను. అది మీ పట్ల నాకు కలిగిన గౌరవం. ఈ సందర్భంలో అందరూ మన దేశానికి మన్నతిచ్చే సత్సంకల్పంతో కూడినటువంటి మహనీయ మూర్తులుగా మీరందరూ పరిఢవిల్లాలని, చిరంజీవులందరూ యశస్సుతో యశస్కాముని మన రాష్ట్రానికి, మన భాషకు, మన తెలుగుదనానికి వన్నె తేవాలని, వారి వల్ల మాకు గౌరవం లభించాలని, ఘనత లభించాలని, యశస్సు లభించాలని నేను హృదయపూర్వకంగా ఆ పరమేశ్వరుని కోరుతున్నాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కేవలం నేను, నా సంసారం, నా పిల్లలు, నేను బాగుంటాం కాదు, మా దేశం బాగుంటాం కాదు, ముల్లోకాలు బాగుండాలి, ఈ ప్రపంచం అంతా బాగుండాలి, క్షేమంగా ఉండాలని ఆశించి భగవంతుని స్మరించేటటువంటి విజ్ఞానం కలిగిన వ్యక్తులను, అదేవిధంగా ఈరోజు మీరు ఈ దేశాలకు వచ్చి ఇక్కడ తెలుగు దళానికి మద్దతు మావారుగా విసరుతూ ఉన్నారంటే కేవలం ఏదో ఇక్కడ మరి పోషణ కోసం వచ్చారని నేను అనుకోను. అది మనలో ఉన్న తెలుగుదనం. అందరి క్షేమం కోరాలి. కేవలం నా శక్తి నాకు కాదు, నా మేధస్సు నాకు కాదు, నా బలం నాకు కాదు, నా విజ్ఞత నాకు కాదు, సర్వలోకానికి సంక్షేమం కలిగించాలి, సర్వలోక శ్రేయస్సును నేను కోరాలి అనేటటువంటి ఆధ్యాత్మికమైన ఆ పవిత్ర స్మరణే మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను, అనుకుంటున్నాను. అందుకు మీరందరూ మూర్తివంతులైనటువంటి మహనీయులుగా మీ వృత్తులలో సమాజానికి ఎంతో శ్రేయస్సుతో సేవ చేస్తున్నారు. అందరూ హర్షిస్తున్నారు. మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానవంతులైన వారందరూ కూడా మన భాషను, మన సంస్కృతిని, మన వారిని, మన వారి యొక్క మణికను ఇక్కడ కోరుతున్నారు అంటే ఏ విధమైనటువంటి సౌజన్యంతో, సహకారంతో, సౌభ్రాతృత్వంతో మీరందరూ వ్యవహరిస్తున్నారు నాకు అవగతమవుతుందని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. అందుకే మన యొక్క తెలుగుదనానికి ప్రతీక మూర్తులు మీరు. తెలుగుదనం అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలుసుకోనక్కర్లేదు. ఏ విధంగా దేశం అభివృద్ధి కోరుతూ ఉన్నారు, చూస్తున్నారు, తెలుగుని చూస్తున్నాను. అదే నాకు స్మరణకు వస్తుంది. మా అక్కలు, నా చెల్లెలు ఈ విధంగా సుమంగళులుగా ఉన్నారు, సంక్షేమంగా ఉన్నారు. అది తెలుగుదనం. అదే ఈ దేశాలు మనం చూపించేటటువంటి మన సంస్కృతి విధానాన్ని మీ అందరికీ సవినయంగా అభివృద్ధి చేస్తున్నాం. భగవంతుడి గురించి మనం చెప్పుకునేటటువంటి శ్లోకం గురించి ఉత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత, త్రైలోక్యం మంగళం. నాలోకి కాదు, నావారు కాదు, ముందో కావాలి, మంగళకరంగా తండ్రి అది కొన్ని స్వభావంలో వాడతాం. నా కోసం కాదు, నా దేశం కాదు, నా పిల్లల కోసం కాదు, నా బిడ్డల కోసం కాదు, నేను సమాజం కోసం బతుకుతున్నాను. సమాజంలో
దేశ భవిష్యత్తులో బాధ్యత మీకు కూడా ఉంది. ఈ భవిష్యత్తును రూపకల్పన చేసే విధానంలో ఆలోచించే పద్ధతిలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి అందరూ కూడా ఒకే విధానంలో భవిష్యత్తు గురించి అందరూ యోచన చేసే విధానంలో మీరందరూ కూడా మాతో పాటు భాగస్వాములు కావాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. మన దేశం మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు ఎక్కడ ఉన్నా మా వారి, మా తెలుగు వారి, ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి చెందినవారు కాబట్టి మిమ్మల్ని అనుక్షణం గమనిస్తూనే ఉంటాం, మీ శ్రేయస్సును కోరుతూనే ఉంటాం. అదేవిధంగా మన దేశానికి, మన రాష్ట్రానికి ఏ విధంగా సేవ చేయగలరో, ఏ విధమైనటువంటి భవిష్యత్తును గురించిన ఆలోచనలు డబ్బుతోనే ఎక్కడలేదు, ఆలోచనలు స్ఫూర్తి ఏ విధమైన పద్ధతిలో మీరు రాష్ట్రానికి అందించగలరో అది పూర్తిగా నిర్వహించే బాధ్యత మీ అందరిదని నేను సవినయంగా మనం చేస్తున్నాను. మీకోసం మేము ఎదురు చూస్తున్నాం. ప్రతి క్షణంలో ఇతర దేశాల్లో మా వాళ్ళు ఉన్నారంటే ఏ విధమైనటువంటి భావనలతో, ఏ విధమైనటువంటి స్ఫూర్తితో, ఏ విధమైనటువంటి ఉత్సాహపూరితమైన విధానంతో వారు మమ్మల్ని ముందుకు నడుపుతున్నారు, ఏ విధంగా వారికి మనకి గౌరవం ఇచ్చే విధానంలో మేము వ్యవహరించాలన్నదే మా ధ్యేయంగా మీ అందరికీ మరొకసారి అంకితమైన భావంతో నేను మనవి చేస్తున్నాను. ఈనాడు మీరు ఇక్కడికి వచ్చి తెలుసుకునే విధానం మీకు ఉండదు కాబట్టి మీరు నా వారిగా, నా ఆత్మీయులుగా, నా తెలుగువాడిగా మీ అందరికీ చెప్పాలని నేను చెప్తాను. ఏమి చేస్తున్నాం మేము, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ప్రభుత్వ విధానం సాగుతున్నది, ప్రభుత్వ ఆలోచన సాగుతున్నది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయదలిచాం, ఏ విధంగా ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేయదలిచారు అనేది ముఖ్యంగా మీరు అందరూ గమనించాలని మీకు చెప్పాలని నేను ఉబలాట పడుతూ వచ్చానని మీ అందరికీ సవినయంగా మనం చెప్తున్నాను. ఇక్కడ ఉన్న విధానాన్ని చూస్తే మిమ్మల్ని ఇక్కడంతా వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ రమ్మని నేను అనగానే పూర్తిగా మీ లక్ష్యం మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉంచండి. కొంతమంది తెలుగు ప్రజానికి ఈనాడు నా గుండెల్లో బెదురుతున్న 6 నిమిషాలు వారి శ్రేయస్సే నా ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి నా ఆలోచనగా ఈనాడు ప్రతి క్షణ మందికి వినియోగిస్తానని మీ అందరికీ మనం చేస్తాం. ఎందుకంటే ఇంగ్లాండ్ విషయంలో మన దేశానికి ఉన్నటువంటి విధానం మీకు తెలుసు. అప్పటికి ఎన్నో ముఖ్యంగా చక్కగా భారతదేశాన్ని ముఖ్యంగా చేసిన అతిథి కూడా వాడికి ఇంచుమించుగా మొదటిసారిగా ఆంగ్లేయ పాలనలోనే భారతదేశం అంతా ఒకటైంది. కాబట్టి అటువంటి విధానాన్ని మనకు ప్రసాదించారు. అందుకే వారితో మైత్రి కోరుతున్నాం కానీ ఏమాత్రం కూడా వారి పట్ల భేదభావం లేదు. మంచి తీసుకుంటాం, మంచిని కొడతాం, మన మంచిని కూడా మనం జరుపుకుంటాం. ఎంత ఉన్నప్పుడు కూడా మాకు స్వాతంత్రం కావాలి అని ఎంతో మంది రక్తస్థాపనతో తీసుకున్నాం. 1947 స్వాతంత్రం ఎప్పుడు కృతజ్ఞతనే ఉంటాం. అదేవిధంగా మీరందరూ కూడా భారత, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి వారసులుగా మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఎంతో ఆనందంగా అటువంటి సంబంధ బాంధవ్యం ఈ దేశంతో మనకుంది. మన దేశానికి ముఖ్యమైనటువంటి పురోగమనాన్ని చెప్పినటువంటి ఒక ప్రభుత్వ పరిధిలో మీరు కూడా ఉంటూ ఈనాడు మన జాతి ప్రత్యేకంగా మీరందరూ కూడా ఇక్కడ ఈ రోజున ఈ సామాజిక సంక్షేమానికి సేవ చేస్తున్నారంటే నాకెంతో ఆనందదాయకంగా ఉందని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ విధానంతోనే మన తెలుగు జాతి ప్రత్యేకంగా మీరందరూ ఇక్కడ వెలుస్తున్నందుకు, ఈ విధంగా తెలుగు జాతిని వన్నెస్తున్నందుకు మేము గౌరవపడేందుకు మా అందరికీ కూడా ఆదర్శవంతంగా మీరు ఇక్కడ దేశ సంక్షేమానికి ఇక్కడ కృషి చేస్తున్నందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈనాడు ఎంతో ఉదాహరణతో, ఆత్మీయతో, ఆత్మ గౌరవంతో ఈ ప్రథమ సదస్సుకు ప్రారంభకునిగా నన్ను పిలిచినందుకు సోదరులకు మీరందరూ కూడా ఇతర దిక్కుగా ఎంతో భవిష్యత్తుకు ఉద్వేగంతో ముందుకు వెళ్ళాలని, మీరెంతో ఆనందంతో, గౌరవంతో మన దేశానికి వన్నె తెచ్చేటటువంటి మరి తెలుగు వారిగా ఇక్కడ రాణించాలని, మా ప్రత్యేకంగా మీరు ఇక్కడ వెలుగొందాలని, సంక్షేమంతో విలసిల్లాలని అందరినీ, నా చెల్లెలను, ఆడబిడ్డలను, అన్నదమ్ములందరినీ కూడా హృదయపూర్వకంగా నేను ఆశీర్వదిస్తూ, ఎందుకంటే చాలా మంది నాకంటే చిన్న వారిగా ఎక్కడ ఉన్నా మీరు వాడిని, ఎక్కడ ఉన్నా మన దేశం మీది, అది మాత్రం గుర్తుంచుకోండి, అది మర్చిపోతారు. సరిగ్గా అందరికీ మనం చేస్తుంది. సెలవు తీసుకుంటాను.